పీస్ ఎంతో జ్యూసీగా ఉండి మటన్ ఫ్రైని ఎలా చేసుకుందామో చూసేద్దాం, వచ్చేయండి. మరి ముందుగా వాష్ చేసుకున్న మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు కలుపుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లో చూపిస్తున్న మసాలాని ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ మెత్తగా ఉడికే వరకు విజిల్ వేయించుకున్నాక మటన్ని వాటర్ని సెపరేట్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని మటన్ పీసెస్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందాక కుక్కర్లో మిగిలిన వాటర్ ఉన్నాయి కదండి, దాన్ని మటన్ స్టాక్ అంటారు. దాన్ని ఏదైనా సూప్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, పాడేయక్కర్లేదు, స్టోర్ చేసుకోవచ్చు. బాగా రెడ్గా ఫ్రై అవనివ్వకుండా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మసాలాను వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. పీసు ఎక్కువ ఫ్రై అయితే చాలా గట్టిగా అయిపోతుందండి, అసలు జ్యూసీగా ఉండదు. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం మసాలాని యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి. ఈలోపు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆయిల్ ఇలా పైకి రావడం స్టార్ట్ అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొరియాండర్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. పీస్ లోపల చాలా చాలా జ్యూసీగా ఉంటుంది, పైన క్రంచీగా ఉంటుంది. సబ్స్క్రైబ్.